జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 64వ శ్లోకము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు పరమరహస్యమైన గొప్పనైన హితకరమైన మాటను మళ్ళీ చెబుతున్నాను. శ్రద్ధగా విను, జాగ్రత్తగా విను అర్జునా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఇప్పటి వరకు ఉపదేశము చేసినటువంటి భగవద్గీతకు అంతటికీ సారాన్ని ఉపదేశం చేస్తున్నా అని, అర్జునుడు అంటే తనకు ఇష్టము కనుక అర్జునుడితో పాటు మనమంతా అంటే తనకు చాలా ఇష్టము కనుక, ఎందుకంటే అత్యుత్తమ మానవ జన్మలో మనమంతా ఉన్నాం. ఈ జన్మను కనుక మనము వృధా చేసుకుంటే ఇక ఎన్ని కోట్ల జన్మల తర్వాతనో కదా మళ్ళీ ఇట్లాంటి మానవ జన్మ లభిస్తుంది. ఆ విషయం తెలిసిన పరమాత్మ మనము కనుక ఈ జన్మను సద్వినియోగము చేసుకుంటే ఇక శాశ్వతమైనటువంటి పరమ పదాన్ని పొందవచ్చు అని తెలిసినటువంటి పరమాత్మ మనను అత్యంత జాగ్రత్తగా తరింపచేయడానికి భగవానుడు తపిస్తూ తాను ఇప్పటి వరకు చేసినటువంటి గీతోపదేశానికి సారభూతమైనటువంటి హితకరమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నా అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు మనను తరింపచేయటము కోసమని పడుతున్నటువంటి తపనను గుర్తిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మనందరి కోసము చేయబోతూ ఉండేటటువంటి సకల శాస్త్ర సారభూతమైన గీతాశాస్త్ర సారభూతమైన మనకు శాశ్వతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించగలిగినటువంటి ఉపదేశాన్ని మనము శ్రద్ధగా వినడానికి సిద్ధమవుతూ, శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు కనుక శ్రీమన్నారాయణుని తృప్తి కోసమే మనము సకల కర్మలను ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం.
8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కశ్యప ప్రజాపతి ఉపదేశించినటువంటి పయోవ్రతాన్ని అదితి ఏకాగ్రచిత్తముతో ఆచరించింది. ఆ వ్రతాచరణ వలన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై అదితికి తన దర్శనాన్ని ప్రసాదించాడు. అదితి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తస్యాహ ప్రాదురభూత్ భగవాన్ ఆదిపురుషః పీతవాసాః చతుర్బాహుః శంఖచక్రగదాధరః. చతుర్బాహుండు పీతవాసుండును శంఖచక్ర గదాధరుండైన
నారాయణ దేవుండు ప్రత్యక్షంబయ్యే. ఆదిపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు అదితి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అదితి చూస్తోంది. ఆనంద పారవస్యముతో నామా భువి కాయేన దండవత్ ప్రీతి విహ్వలా, నేల మీద తన తనువును పరచి సాష్టాంగ దండ ప్రణామము చేసింది అదితి శ్రీమన్నారాయణుడికి. తర్వాత లేచింది, నిలబడింది. ఆనందములో నోట మాట రావటం లేదు. మౌనంగా స్వామిని చూస్తూ నిలబడి ఉంది. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. కన్నుల సంతోషాశ్రులు ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయాయి. శరీరమంతా పులకించిపోతోంది. పరవశముతో దేహమంతా కంపిస్తోంది. చూపుల శ్రీపతి రూపము నా పోవక త్రావి త్రావి హర్షోద్ధతయై మంద మధురాలాపంబుల పొగడెన్ అదితి లక్ష్మీనాథున్. అంతటి అద్భుతమైనటువంటి ఆనంద పారవస్యముతో, ఆ ప్రేమతో నిండినటువంటి గద్గద స్వరముతో ఆ అదితి దేవదేవుడిని, శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేయటం ప్రారంభం చేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 64వ శ్లోకము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. శ్రీమన్నారాయణ. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.